ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ ఫ్రీ ఎగ్జిట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో, మనం చాలామంది మెయిల్ అయితే పెట్టినాం. అండ్ ఈరోజు పొద్దున్నే మార్నింగ్ వీడియో గూడా పెట్టినాం ఫ్రీ ఎగ్జిట్‌కి సంబంధించి. అండ్ మనకు రెస్పాన్స్ అయితే వచ్చింది ఫ్రమ్ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. సో, లాస్ట్ ఇయర్ 2024లో అయితే ఫ్రీ ఎగ్జిట్ లేదు. అండ్ నౌ దిస్ ఇయర్ ఫ్రీ ఎగ్జిట్ అయితే ఉంది. అసలు ఈ ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంది? ఫ్రీ ఎగ్జిట్ త్రూ ఎవరు బయటికెళ్ళాలి? ఎప్పటిదాకా టైం ఉంది? అండ్ నెక్స్ట్ ఫేజ్ ఉంటదా? ఉండదా? అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం 100,000 టార్గెట్ అయితే పెట్టుకున్నాం. సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్ 100,000 రీచ్ అవ్వాలి అంటే బిఫోర్ 26. సో, మీరు మీ ఫ్రెండ్స్‌కి కూడా రికమెండ్ చేయండి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి. అండ్ లెట్స్ డిస్కస్ అబౌట్ ఫ్రీ ఎగ్జిట్. సో, ఫస్ట్‌లీ ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంది? ఓకేనా? సో, 2024 లోపల ఫ్రీ ఎగ్జిట్ లేదు. సో, 2024 అకాడమిక్ ఇయర్ లోపల, 2025 అకాడమిక్ ఇయర్ లోపల ఫ్రీ ఎగ్జిట్ ఉంది. చాలా తక్కువ టైమ్ అయితే ఇచ్చిర్రు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ రిక్వెస్టెడ్. సో, మెయిల్ గూడా చేసిర్రు. సో, ఫ్రీ ఎగ్జిట్ పెట్టండి బిఫోర్ లాస్ట్ ఫేజ్ అని చెప్పి. సో, మనం గూడా చెప్పిన మెయిల్ పెట్టండి అని చెప్పి. సో, దాని ఎఫెక్టే మనకు ఫ్రీ ఎగ్జిట్ రూపం లోపల రావడం అయితే జరిగిందన్నట్టు. చాలామంది నాకు మెసేజ్ పెట్టారు. అన్న నేను ఇట్లా కోర్స్‌ని డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. సో, నాకు కాలేజ్ నచ్చలేదు, కోర్స్ నచ్చలేదు, హాస్టల్ ఫెసిలిటీ లేదు అని చెప్పి చాలామంది చెప్పిరన్నట్టు. సో, ఎవరైతే లైక్ ఈ ఫ్రీ ఎగ్జిట్‌ని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు కొన్ని థింగ్స్‌ని చూసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, మీరు డెఫినిట్‌గా ఫ్రీ ఎగ్జిట్‌ని యూజ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎండ్ దాకా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. సో, మనకిక్కడ ఏందంటే ఈ ఫ్రీ ఎగ్జిట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి రిలీజ్ కావడం అయితే జరిగింది. సో, మీరు బీపీటీ లోపల జాయిన్ అయినా, బీఎస్సీ, ఎంఎల్టీ లోపల జాయిన్ అయినా, లేకపోతే అలైడ్ హెల్త్ సైన్స్ లోపల జాయిన్ అయితే మాత్రం మీరు ఫ్రీ ఎగ్జిట్ త్రూ ఎట్లాంటి పెనాల్టీ లేకుండా బయటికి రావచ్చు. ఓకేనా? సో, ఆల్రెడీ ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి జాయిన్ అయినోళ్ళకి, ఫేజ్ 2 లోపల సీట్ వచ్చి జాయిన్ అయినోళ్ళకి, లేకపోతే ఫేజ్ 3 లోపల సీట్ వచ్చి జాయిన్ అయినోళ్ళకి ఈ ఫ్రీ ఎగ్జిట్ అనేది మస్తు హెల్ప్‌ఫుల్ ఉంటది. ఓకేనా? సో, నాకు కాలేజ్ నచ్చలేదు, కోర్స్ నచ్చలేదు, లేకపోతే కాలేజ్ లోపల ఫెసిలిటీస్ లేవు, కోర్స్ లోపల ఫెసిలిటీస్ లేవు, నేను మేనేజ్‌మెంట్ వెళ్దాం అనుకుంటున్నా, నేను డ్రాప్ తీసుకుందాం అనుకుంటున్నా అనుకున్న వాళ్ళందరూ గూడా ఫ్రీ ఎగ్జిట్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ టు డిస్కంటిన్యూ యువర్ కోర్స్. ఓకేనా? టు డిస్కంటిన్యూ యువర్ కోర్స్. మీరు మీ కోర్స్‌ని డిస్కంటిన్యూ చేయడానికి ఇదొక మంచి లైక్ ఆపర్చునిటీ అని చెప్పి మనం అయితే చెప్పొచ్చన్నట్టు. ఓకేనా? సో, ఫ్రీ ఎగ్జిట్‌కి సంబంధించిన డేట్ అనేది 18థ్ ఫిబ్రవరి 2026 4 పీఎం దాకా మనకు టైం అయితే ఉంది. ఓకేనా? ఒకే ఒక రోజు టైం ఇచ్చారు మనకి. ఒకవేళ మీకు మీ కాలేజ్ నచ్చలేదు, కోర్స్ నచ్చలేదు, మీరు మీ కాలేజ్‌ని, కోర్స్‌ని డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటే మాత్రం 18థ్ ఫిబ్రవరి 2026 4 పీఎం లోపు మీరు మీ కాలేజ్‌కెళ్ళి డిస్కంటిన్యూ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఎట్లాంటి పెనాల్టీ అయితే ఉండదు మనకి. ఒక యూనివర్సిటీ ఫీ ఏదైతే మీరు 6,000 కట్టిర్రో ఈ 6,000 యూనివర్సిటీ ఫీ అనేది కట్ చేసుకుంటారన్నట్టు. సో, ఫ్రీ ఎగ్జిట్స్ బయటకొచ్చినందుకు. అండ్ దాంతో పాటుగా అడ్మిషన్ ఫీ ఉంటది గదా! సో, ఈ అడ్మిషన్ ఫీ గూడా మనకి ఇవ్వడం అయితే జరగదన్నట్టు. ఓకేనా? సో, మోస్ట్ ఆఫ్ ద కాలేజ్ అడ్మిషన్ ఫీ గూడా ఇయ్యయి. అండ్ దాంతో పాటు ఈ 6,000 గూడా ఇయ్యరు. సో, మిగతా ఎంతైతే మీరు కడతారో అమౌంట్ 50,000, 55,000, 60,000 ఆ అమౌంట్ అంతా గూడా మీకు రిటర్న్ అయితే ఇచ్చేస్తారన్నట్టు. ఓకేనా? ఒకవేళ మీరు 18థ్ ఫిబ్రవరి 2026 4 పీఎం లోపు ఎళ్లి మీ కాలేజ్‌కి అంటే మనకు ఒకటే రోజు టైం ఉంది. ఓకేనా? సింగిల్ డే మాత్రమే మనకు టైమ్ ఇచ్చిర్రు. సో, 18థ్ అంటే రేపు మీరు మీ కాలేజ్‌కెళ్ళి నేను కోర్స్‌ని డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా అని చెప్తే 4 పీఎం లోపు మీ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ఓకేనా? అండ్ ఒకవేళ మీరు తర్వాత రిలీవ్ అయిదాం అనుకుంటే, మీరు తర్వాత ఫ్రీ ఎగ్జిట్‌ని యూజ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితి లోపల మిమ్మల్ని రిలీవ్ జేయరు. ఓకేనా? క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ దట్ దే విల్ నాట్ బి రిలీవ్డ్. ఓకేనా? సో, వీళ్ళు రిలీవ్ చేయరన్నట్టు. ఎప్పుడు ఆఫ్టర్ లాస్ట్ డేట్ ఆఫ్ ఫ్రీ ఎగ్జిట్ అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్సెస్ అంటే ఫ్రీ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత అంటే 18థ్ ఫిబ్రవరి 2026 4 పీఎం అయిపోయిన తర్వాత ఎట్లాంటి సిట్యుయేషన్ లోపల గూడా క్యాండిడేట్స్‌ని రిలీవ్ చెయ్యం అని జెప్పి మనకిక్కడ డీటెయిల్‌గా ఒక పాయింట్ అయితే మెన్షన్ జేషిర్రు. సో, మీరు ఒకవేళ 18థ్ ఫిబ్రవరి 2026 తర్వాత మీరు కాలేజ్‌కెళ్తే మాత్రం మీ సర్టిఫికేట్‌లు ఇయ్యాలన్నా, మీరిచ్చిన బాండ్స్ అనేది మీకియ్యాలన్నా గూడా మీరు ఫీ అనేది పే జేయాల్సుంటది. ఏ ఫీ పే జేయాలే? ఎంత ఫీ పే జేయాలంటే పెనాల్టీ అనేది మనం పే జేయాల్సుంటదన్నట్టు. మనం గట్టిన ఫీజ్ అనేది మనకియ్యరు. మనం అడ్మిషన్ ఫీ అనేది కడతాం. సో, అడ్మిషన్ ఫీ మనకియ్యరు. ఓకేనా? ట్యూషన్ ఫీ అనేది
మనకియ్యరు. అండ్ దాంతో పాటుగా మనం బాండ్స్ అనేది సబ్మిట్ చేసి ఉంటాం ఆల్రెడీ. ఆ బాండ్స్ మనకియ్యరు. అండ్ మన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో మన సర్టిఫికేట్స్ అనేది మనకియ్యరన్నట్టు. సో, ఇవన్నీ ఎప్పుడు ఇస్తారు గదా అంటే 50,000 పెనాల్టీ అనేది మనం కట్టినప్పుడు యూనివర్సిటీకి అప్పుడు మాత్రమే మన బాండ్స్ అండ్ మన సర్టిఫికేట్లు మాత్రమే ఇస్తారన్నట్టు. ఓకేనా? సో, ఫ్రీ ఎగ్జిట్ త్రూ ఎళ్ళినప్పుడు ఏమైతది గదా అంటే అడ్మిషన్ ఫీ ఒక డిడక్షన్ చేసుకొని 50,000 రూపీస్ లేకుండానే మన ట్యూషన్ ఫీ, మన బాండ్స్, మన సర్టిఫికేట్స్ అనేది ఇచ్చేస్తారు. విత్ అడిషనల్ 6,000 రూపీస్ మనం కట్టిన అలాట్‌మెంట్ ఆర్డర్ కట్టిన ఫీజ్ అనేది ఇయ్యరన్నట్టు. ఓకేనా? అలాట్‌మెంట్ ఆర్డర్ కట్టిన 6,000 రూపీస్ ఇయ్యరు. అడ్మిషన్ ఫీ ఇయ్యరు. ఇవి కాకుండా సో, మనం 50,000 కట్టాల్సిన అవసరం లేకుండానే మనకైతే మన ట్యూషన్ ఫీ, మన బాండ్స్, మన సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇచ్చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, మనకెప్పటిదాకా టైం ఉంది మరి ఫ్రీ ఎగ్జిట్ నుండి బయటికి రావడానికి అంటే 18థ్ ఫిబ్రవరి, 18థ్ ఫిబ్రవరి 26 అంటే 2026 అంటే రేపు 4 పీఎం దాకా టైం అయితే ఉంది. సో, మీరు డిస్కంటిన్యూ చేద్దాం అనుకున్నోళ్ళు రేపు డెఫినిట్‌గా మీరు మీ కాలేజ్‌కెళ్ళి మీరైతే మీ కోర్స్‌ని డిస్కంటిన్యూ చేసేసేయండి. సో, ఈ డిస్కంటిన్యూ చేయడం వల్ల ఏమైతది కదా అంటే వేరే ఒక స్టూడెంట్ బెనిఫిట్ అయితాడు. ఓకేనా? ఎందుకంటే సో, మనకి ఇంకొక ఫేజ్ అయితే ఉంటదన్నట్టు. ఫేజ్ 4 ఆర్ స్టే ఫేజ్ అంటాం. సో, ఈ ఫేజ్ 4 ఆర్ స్టే ఫేజ్ అనేది మనకు కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఫేజ్ 4 ఆర్ స్టే ఫేజ్ ఏదైతే ఉందో ఈ ఫేజ్ 4 ఆర్ స్టే ఫేజ్ లోపల సీట్ రాని వాళ్ళకి, ఫేజ్ 1లో సీట్ రానోళ్ళకి, ఫేజ్ 2లో సీట్ రానోళ్ళకి, ఫేజ్ 3లో సీట్ రానోళ్ళకి బెనిఫిట్ అయితే జరుగుతది. ఓకేనా? సో, ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ప్రిన్సిపల్స్ కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారన్నట్టు. ఎవరైతే కంపీటెంట్ అథారిటీ కోటా కింద జాయిన్ అయ్యిర్రో వాళ్ళను ఎట్టి పరిస్థితి లోపల లాస్ట్ డే ఆఫ్ ఫ్రీ ఎగ్జిట్ తర్వాత రిలీవ్ చేయొద్దు అని చెప్పి ఇక్కడ ఒక మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారన్నట్టు. ఓకేనా? సో, కంపీటెంట్ అథారిటీ కోటా కింద జాయిన్ అయినోళ్ళని లాస్ట్ డే ఆఫ్ ఫ్రీ ఎగ్జిట్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రిలీవ్ చేయొద్దు అని చెప్పి ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, మనకి ఇంకోటేంది కదా అంటే మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిర్రు. ఫర్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఎవరైతే బీపీటీ లోపల, బీఎస్సీ ఎంఎల్టీ లోపల, ఏహెచ్ఎస్ కాలేజ్ లోపల జాయిన్ అయితారో సో, వాళ్ళు ఒకవేళ డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటే మాత్రం సో, వాళ్ళు డిస్కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి మనకు క్లియర్ కట్‌గా సో, ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో, డిస్కంటిన్యూ ఎవరైతే చేద్దాం అనుకుంటారో వాళ్ళ దగ్గరికెళ్ళి ఒక రిటర్న్ అప్లికేషన్ ఫార్మ్ అనేది క్యాండిడేట్ దగ్గరికెళ్ళి తీసుకొని ఓకేనా? సో, ఎవరైతే క్యాండిడేట్స్ డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికెళ్ళి రిటర్న్ అప్లికేషన్ అనేది ఒకటి తీసుకొని సో, బిఫోర్ 18థ్ ఫిబ్రవరి 2026 4 పీఎం లోపు వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్, వాళ్ళ బాండ్స్, వాళ్ళ ట్యూషన్ ఫీ అనేది రిటర్న్ ఇచ్చేయాలి అని చెప్పి మనకు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? అండ్ దాని తర్వాత ఎవరెవరు డిస్కంటిన్యూ చేసిర్రు అని చెప్పి సో, 4:30 కంటే ముందు ఓకేనా? బిఫోర్ 4:30 పీఎం సో, అంటే 4:30 తర్వాత ఆర్ 4:30కి కాలేజ్ ప్రిన్సిపల్స్‌ని ఎవరెవరు డిస్కంటిన్యూ చేసిర్రు అని చెప్పి ఇక్కడ మనకి అప్‌లోడ్ చేయమని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనకి ఇంకో పాయింట్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఆఫ్టర్ 4 పీఎం 18థ్ ఫిబ్రవరి 2026 4 పీఎం తర్వాత సో, మీ అడ్మిషన్‌ని విత్‌డ్రాల్ చేయడానికి, సీట్‌ని విత్‌డ్రాల్ చేయడానికి ఎట్లాంటి పర్మిషన్ అయితే ఉండదన్నట్టు. సో, అదొకసారి గుర్తుపెట్టుకోరి. అండ్ మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది 17థ్ ఫిబ్రవరి 2026 ఈరోజు రిలీజ్ అయింది. 18థ్ ఫిబ్రవరి 2026 4 పీఎం దాకా ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికి రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? సో, మీరు ఒకవేళ ఈ ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటకొద్దాం అనుకుంటే మాత్రం మై అడ్వైస్ ఈస్ ఒకవేళ మీకు ఆల్టర్‌నేటివ్ ఏదైనా ఉందా అనేది చూసుకోర్రి. ఓకేనా? ఆల్టర్‌నేటివ్ అనేది మీకు ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే బయటికి రార్రి. లేకపోతే మేనేజ్‌మెంట్ పెట్టుకోవడానికి కేపబిలిటీ అనేది ఉండాలి. మేనేజ్‌మెంట్ లోపల జాయిన్ కావడానికి. లేకపోతే డ్రాప్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికి రార్రి. ఓకేనా? మీరు ఒకవేళ ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికద్దాం అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా ఒక ఆల్టర్‌నేటివ్ అన్నా ఉండాలి. లేకపోతే మేనేజ్‌మెంట్‌కెళ్ళేంత కేపబిలిటీ ఉండాలి. లేకపోతే డ్రాప్ తీసుకునే ధైర్యమైనా చేయాల్సి ఉంటదన్నట్టు. అప్పుడు మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికి రాండి అని చెప్పి నేనైతే చెప్తా. సో, ఇఫ్ యూ ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఆర్ ఇఫ్ యూ డోంట్ హావ్ ఎనీ ఆల్టర్‌నేటివ్ ఆర్ ఇఫ్ యూ ఆర్ నాట్ రెడీ టు టేక్ డ్రాప్ దెన్ డోంట్ గో ఫర్ ఫ్రీ ఎగ్జిట్. ఓకేనా? ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటకొచ్చిన ప్రతి ఒక్కరు గూడా ఫర్దర్ ఫేజ్ ఏదైతే ఉంటదో ఫర్దర్ ఫేజ్‌కైతే ఎలిజిబుల్ కాదు. ఓకేనా? ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటకొచ్చినావంటే నువ్వు డిస్కంటిన్యూ చేసినట్టు కన్సిడరేషన్‌కి తీసుకుంట్రు. డిస్కంటిన్యూ చేసిన ప్రతి ఒక్కరు గూడా ఫర్దర్‌గా ఎన్ని ఫేసెస్ ఉన్నా గూడా ఐదర్ ఇట్ మే బి 4 ఇయర్స్ 4 ఆర్ ఫర్దర్ ఫేసెస్ ఒకవేళ ఉంటే మాత్రం వాటికి ఎలిజిబుల్ కారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఫేజ్ ఉంటదా అనే ఒక డౌట్ గూడా మనోళ్ళకుంది. ఫ్రీ ఎగ్జిట్ అనేది పెట్టిర్రు గాబట్టి నెక్స్ట్ ఫేజ్ అనేది ఉంటది. ఓకేనా? నెక్స్ట్ ఫేజ్ అనేది ఉంటది. అండ్ దాంతో పాటు ఈ నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉందో ఇట్ కుడ్ బి ద లాస్ట్ ఫేజ్. మేబీ ఇట్ కుడ్ బి ద లాస్ట్ ఫేజ్. ఓకేనా? సో, ఒకవేళ
సీట్లుంటే ఇంకొక ఫేజ్ కూడా ఉండొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏందంటే ఫ్రీ ఎగ్జిట్ కంటే ఫ్రీ ఎగ్జిట్ తర్వాత ఒక ఫేజ్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? ఫ్రీ ఎగ్జిట్ తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకు ఒక ఫేజ్ అయితే ఉంటది. ఫ్రీ ఎగ్జిట్ అనేది ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మనకు నెక్స్ట్ ఇంకొక ఫేజ్ అయితే ఉంటది. దాన్ని మనం ఫేజ్ 4 ఆర్ స్ట్రే ఫేజ్ అంటాం. ఓకేనా? సో, ఒకవేళ మీరు ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటకొచ్చి ఫేజ్ 4 లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే మాత్రం అట్లాంటి థాట్స్ ఏం పెట్టుకోకుర్రి. ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికొచ్చి, ఫ్రీ ఎగ్జిట్ త్రూ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళెవ్వరు గూడా ఫేజ్ 4కి ఎలిజిబుల్ కాదు. ఓకేనా? సో, ఎనీవేస్ మనకైతే ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ వచ్చింది. బై దిస్ ఫ్రీ ఎగ్జిట్ సో, ఎవరికైతే ఫేజ్ 1లా, ఫేజ్ 2లా లేకపోతే ఫేజ్ 3లా సీట్ రాలేదో వాళ్ళైతే బెనిఫిట్ అయితారు. ఓకేనా? అండ్ ఆల్రెడీ సీట్ వచ్చి కాలేజ్ నచ్చలే, కోర్స్ నచ్చలే అన్నోళ్ళు బయటికెళ్ళిపోతారు. వాళ్ళకి గూడా 50,000 రూపీస్ అనేవి సేవ్ అయితాయి. ఓకేనా? 50,000 రూపీస్ అనేవి సేవ్ అయితాయి. అండ్ దాంతో పాటుగా ట్యూషన్ ఫీ గూడా రిటర్న్ అనేది ఇయ్యడం అయితే జరుగుతదన్నట్టు ఇన్ దిస్ ఫ్రీ ఎగ్జిట్. సో, ఫ్రీ ఎగ్జిట్ నుండి బయటకొచ్చే ముందు ప్రతీదీ ఒకసారి ఆలోచించుకోరి. అండ్ ఫర్దర్‌గా మనకి నెక్స్ట్ ఫేజ్ కూడా ఉంటది. కానీ నెక్స్ట్ ఫేజ్ లోపల ఎవరికి ఎలిజిబిలిటీ అని ఉంటదని చెప్పి తెలవదు మనకు. సో, ఫర్దర్‌గా మనం నెక్స్ట్ ఫేజ్ గురించి కూడా మాట్లాడుకుందాం నోటిఫికేషన్ రాగానే. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ ఎట్లా ఉంది ఈ వీడియో అని చెప్పి కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయరి. డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.